హలో అండి. సాంబార్ ఇలా చేశారంటే చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే నో అనకుండా తినాల్సిందే. ఎలా చేయాలో చూసేద్దామా? నేను మీ పావని. వెల్కమ్ టు పావనీస్ వరల్డ్. ఇంకా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొద్దిగా వాటర్ పోసి కలిపి పొయ్యి మీద సిమ్‌లో పెట్టండి. ముక్కలు మగ్గుతా ఉంటాయి. తర్వాత ముప్పావు కప్పు కందిపప్పు, పావు కప్పు ఎర్ర కందిపప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు. ఈ 3 కలిపి కుక్కర్‌లో పెట్టుకొని 3 గాని, 4 గాని విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ముక్కలు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా సాంబార్ పొడి వేసి మూత పెట్టేయండి. ఈ ముక్కలన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని ఉంచుకున్న కందిపప్పు పేస్ట్ ఇందులో వేసి మొత్తం కలిసేలాగా కలపండి. ఉండలేమి లేకుండా గరిటెతో తిప్పుతూ కలపండి. మొత్తం కలిసిపోతుంది. పప్పు ఇందులో వేసిన తర్వాత ఒక్క నిమిషం బాయిల్ అవ్వనివ్వండి. అయిన తర్వాత చింతపండు గుజ్జు తీసి రెడీగా పెట్టుకొని ఉంచుకొని అది ఇందులో యాడ్ చేయండి మీ పులుపుకి సరిపడా. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని కలిపి ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు వేసి సిమ్‌లో పెట్టి మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వండి. తర్వాత మూత తీసి హైలో పెట్టండి. బాయిల్ అవుతా ఉండిద్ది. ఈలోపు పక్కన తాలింపు వేసుకోవచ్చు. తాలింపు కోసం పక్కన స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ గాని, ఘీ గాని వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి చీలికలు అండ్ అలాగే కరివేపాకు వేసి తాలింపు వేసుకోండి. కావాలి అనుకుంటే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. నేనిక్కడ యాడ్ చేయలేదు. ఇంగువ వేసిన టేస్ట్ చాలా బావుండిద్ది. తాలింపు వేగిన తర్వాత సాంబార్‌లో కలిపేయడమే. టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. మనం వేసిన తాలింపు సాంబార్లో కలిపేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వండి. అండ్ అలాగే ఈ టైంలో ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. సాంబార్ టేస్ట్ ఇంకా బావుంటుంది. బెల్లం ముక్క యాడ్ చేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మరగనిచ్చి కట్టేసేయండి. ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. నేనిక్కడ నా తమ్ముడికి టేస్ట్ చూపిచ్చాను. చాలా బావుందని చెప్పాడు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.